అందరూ ఎట్లున్నారు? 30 డేస్ కన్సిస్టెంట్ ఛాలెంజ్లో డే 3. మొన్న షోల్డర్ కొట్టినాం, నిన్న చెస్ట్ కొట్టినాం, ఇలా ఆబ్వియస్లీ బ్యాక్. బ్యాక్ అంటే గుర్తుకొచ్చేది మన డెడ్ లిఫ్ట్సే. ఇలా డెడ్ లిఫ్ట్స్ లిటరల్లీ 6 సెట్స్ కొట్టా. లైక్ అన్ని వార్మప్ సెట్స్ వచ్చేసి లైక్ టిల్ 110 విడిడ్ వార్మప్ సెట్స్ అనమాట. నేను అవన్నీ పెట్టలేను, ఎందుకంటే అన్నీ పెడితే లెంత్ అయిపోద్ది. సో తర్వాత 120 kgsతో వర్కింగ్ సెట్ 3 సెట్స్ చేసేసి విత్ 5 reps. దెన్ వీ వెంట్ ఫర్ డంబుల్ పుల్ ఓవర్స్, తర్వాత పుల్ డౌన్స్. పుల్ డౌన్స్ చేశాక చూడొచ్చు మీరు, లైక్ ఐఎమ్ జస్ట్ లైక్ కాంట్రాక్టింగ్ ఇట్, లైక్ మజిల్ ఫీల్ అయ్యే వరకు చేస్తున్నాను అన్నమాట నేను. తర్వాత పుల్అప్స్ చేయడానికి ట్రై చేశాను కానీ రాలే అన్నమాట, ఎందుకంటే ఫోర్ ఆర్మ్స్ మీద బాగా పడింది ఆ మెషిన్తో. దాని తర్వాత ఇక వి వెంట్ ఫర్ లైక్ 4 arm exercises, 2 వేరియేషన్స్ చేసేసా. ఈ 2 వేరియేషన్స్ లైక్ లిటరల్లీ యూ కెన్ ఫీల్ యువర్ 4 arms అనమాట, ఎందుకంటే హెవీ కూడా చేయలేము. సో ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ బ్రో స్ప్లిట్, రోజు ఒక మజిల్ గ్రూపే. సో ఆ 4 arms 2 వేరియేషన్స్తో నా వర్కౌట్ అయిపోయింది ఇవాళ. మంచిగా ఫీల్ అయినా, లైక్ మంచిగా ఎక్సర్సైజ్ చేసేసాయి అలా. సో వేరియేషన్స్ అయిపోయాక కొంచెం చిన్న పోజింగ్ అన్నమాట. నాకు లిటరల్లీ నేను 74 kgs నుంచి డౌన్ అవుతున్నా కాబట్టి కట్కి లైక్ కొంచెం కొంచెంగా డెఫినేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు అది. ఓకే.